అందరికీ కూడా నమస్కారాలండి. నా వార్తలు నా ఇష్టము కార్యక్రమానికి స్వాగతము సుస్వాగతము. నాయన ఆశీస్సులతోని మళ్ళీ మన యాత్ర మొదలవబోతా ఉంది. మన జగనన్న ఓదార్పు యాత్రలతోని కలుపుకొని ఇది 35వ సీజను. 2 యాత్రలకు ఒకే టైటిల్ ఉంటే కన్ఫ్యూజన్ ఎక్కువైతా ఉంది, క్లాష్ అయితా ఉంది అని ఈ యాత్రకు జగనన్న పరామర్శ యాత్ర అని పేరు డిసైడ్ చేసినాడు. ఇక ప్రతి తూరి పార్లమెంటు సమావేశాలు పూర్తి కాగానే మన యాత్ర కూడా మొదలైతుంది. ఈ టూర్ తర్వాత వింటర్ సెషన్ అయిపోగానే తిరిగి నేను కన్నీళ్లను సీరియస్ గా తుడిచే యాత్ర ఒకటి మొదలెడతాను. ఈ టూర్ ఎందుకు చేస్తున్నానో చెప్పితే మీరు కామెడీ అనుకుంటారు. అందుకే సబ్జెక్ట్ లోకి పోయే ముందు హెడ్లైన్స్ ఒక్క తూరి చదువుతాను. మళ్ళీ నోరు విప్పిన మన లోటస్ పాండ్ జ్యోతిష్కులు జగనన్న వైపు తిరుగుతా ఉన్న అదృష్ట గ్రహాలు. మరో 3 ఏండ్లు ఓపిక పడదాం. రోజమ్మ మాదిరి కొత్త తిట్లు, కొత్త శాపనార్థాలు నేర్చుకుందాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మన విశ్వసనీయత. బలం తక్కువైనా తెలంగాణలో నేను అందిస్తున్నాను చేయూత. మై డియర్ ఎన్టీవీ వ్యూవర్స్, నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. పరామర్శ యాత్ర తిరిగి మొదలైతా ఉంది. ఇదేమీ సినిమా టైటిల్ కాదు. వరంగల్ జిల్లాలో ఆ దివంగత నేత మన ప్రియతమ నాయకుని కోసము, గుండెలాగిపోయిన వాళ్ళ బంధువుల కోసము చేస్తున్న యాత్ర అండి ఇది. ఈ యాత్రను ఆగస్టు 24 శుద్ధ నవమి రోజున మండే ఎండలో నేను లోటస్ పాండ్ నుండి షార్ప్గా 9 గంటలకే బయలుదేరుతాను. మా పులివెందుల అయ్యోరు ఈ ముహూర్తమే పెట్టినాడు. ఏమిటమ్మా షర్మిల, ఆ అయ్యగారు ఎవరు? ఇప్పుడిప్పుడే మీ అన్న గ్రహస్థితి ఇటువైపు తిరుగుతా ఉంటే ఇంకో జ్యోతిష్కుడితో నువ్వు అదృష్ట గ్రహాలను కూడా భయపెట్టేలా ఉన్నావు. నేను ఇప్పుడే మీ అన్నకు జ్యోతిష్కం చూసి మరీ చెప్పాను. ఇప్పుడిప్పుడే ఫేట్ టర్న్ అవుతా ఉంది. కానీ నువ్వు శుద్ధ నవమి అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. అది దగ్ధయోగం. ఇలా అయితే శాస్త్రాలు రివర్స్ అవుతాయి. లోటస్ పాండ్ ఇంటి ముందుకు వస్తున్నటువంటి ఆ అదృష్టాన్ని నువ్వు రాంగు పండితుల ముహూర్తాలతో మరోవైపు తరిమేలా ఉన్నావు. ఇలా అయితే ఎలా అమ్మా? అయ్యా పండిట్ గారు, నేను మాత్రం ఏమన్నానండి? నేనేదో నా టూర్ డీటెయిల్స్ డీటెయిల్ గా చెప్దాం అనుకుంటా ఉంటే మీరు ఏదేదో అంటా ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్ లో కాబోయే సీఎం జగన్ అన్నే అని చెప్పింది మీరే కదా. ఇప్పుడు మరి గ్రహాలు ఎందుకండి రివర్స్ అయితా ఉన్నాయి? అవుతాయమ్మా, మనం చేసే కర్మను బట్టే అదృష్టం కూడా ఉంటుంది. మీ అన్నా చెల్లెలు నాలాంటి గండపెండేరం తొడిగించుకున్నటువంటి హైదరాబాదీ ఘనాపాటినే నమ్ముకోండి. పులివెందుల పండితుల్ని పిక్చర్లోకి తెచ్చి నన్ను ఇరిటేట్ చేయొద్దు. అర్థమైందా? ఈ పండిట్ ఇలానే అంటాడు. ఇక జగనన్న ఓదార్పు ఒక డైలీ సీరియల్ లాంటిది. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఈ ఓదార్పు సాగుతూనే ఉంటుంది. నాది అలా కాదండి. హిట్ సినిమా రిలీజ్ మాదిరిగా అప్పుడప్పుడే వస్తూ పోతూ ఉంటుంది. తెలంగాణలో మన పార్టీ ఉంది అని చెప్పుకోవడానికైనా సరే మనము చాలా సీరియస్ గా చేయాలి ఈ యాత్ర. లేదంటే కామెడీ స్కిట్ లాగా అయిపోతుంది. అవును షర్మిలమ్మ, ఏదైనా సరే మనం బాధితులను ఓదార్చడానికే పుట్టినట్టు భరోసా ఇవ్వాలి. ఇక నా యాత్రకైతే అంతే లేదు. నీకైనా కనీసం గ్యాపులో రెస్ట్ దొరుకుతుంది. నాకు మాత్రం విశ్రాంతే లేదు. మనకు యాత్రలే ఊపిరి, స్పర్శలే ఓట్లు. జ్యోతిష్కులు కూడా గ్రహాలు నా వైపే వస్తున్నాయని చెప్పారు. అంటే కాబోయే సీఎంని నేనే. ఇలాంటి సమయాల్లో మనం గ్రహాలకి అనుకూలంగా నిగ్రహంతో గ్రహబలాన్ని పెంచుకోవాలి. నమస్కారం షర్మిలమ్మ గారు. మన జ్యోతిష్కులు చెప్పే జాతకంలో బలం ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో బాగా వీక్గా ఉన్నాం.
జ్యోతిష్యంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ మన పార్టీ కింద స్థాయిలో నాకైతే ఏమీ కనిపించడం లేదు. ఎంతసేపు కెమెరాల ముందు ఏడ్చి మనం జనాలను ఏడ్పిస్తున్నామని చెప్పి బయట మన పైన టాక్ కూడా ఉంది. ఇప్పటికైనా మనం స్టైల్ మార్చాలి. ఈ యాత్రల వల్ల చివరకు మిగిలేదేమిటో నాకైతే అర్థం కావట్లా. జగన్ గారు ఎలాగూ సీఎం అవుతారని చెప్పి జ్యోతిష్కులు అంటా ఉన్నారు కాబట్టి ఉన్న బలాన్ని పోగొట్టుకోవద్దనే సీనియర్ కమ్ సీరియస్ కార్యకర్తగా నా విన్నపం ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా? ఏందో ఏమో ఈ అంబటి రాంబాబన్న మంచి చెప్పినాడో లేక కామెడీ చేసి పోయినాడో నాకైతే ఏం అర్థం కావటం లేదు. ఆయన ప్రెస్ మీట్స్ మాదిరిగానే 100 ప్రశ్నలు 1,00,000 అనుమానాలు అన్నట్లుగా ఉంది. అందుకే ఫ్రెష్నెస్ కోసము ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. వరంగల్ జిల్లాలో రాజన్న కోసము ఆగిపోయిన హార్టులు ఎన్నో. ఏ ఫ్యామిలీ గుండె చప్పుడు విన్నా లబ్ డబ్ అని కొట్టుకోవడమే లేదు. రాజన్న రాజన్న అని స్టీరియో సౌండే వినిపిస్తా ఉంది. అందుకే ఆ గుండె చప్పుడును డిజిటల్లో విని పరామర్శిద్దామని వెళ్తున్నాను. ఇంకా ఎక్కడ ఓదార్పులమ్మా షర్మిలమ్మ, మేమే ఈడ ఏ పదవి గిట్ల లేక మా మురళికి కూడా ఎమ్మెల్సీ రాక ఎవ్వరికి కనబడకుండా తిరుగుతున్నాము. నువ్వు ఇప్పుడు అంతా మర్చిపోయినాక యాత్ర యాత్ర అంటే ఎవలమ్మ నమ్మేది? గప్పుడంటే నేను మీ నాయన మీద ఉన్న అభిమానంతోని మీ వైసీపీ పార్టీలో చేరిన. జగనన్నకు ముక్కు మీద కోపం ఎక్కువ, అందుకే గా పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిన. ఇక నీ యాత్ర ఈడెందుకమ్మా? గప్పుడంటే మన పార్టీ గనక మీ అన్నను మహబూబాబాద్ రమ్మన్నా. ఇప్పుడు నిన్ను నిలదీస్తున్నా చూడు, ఎందుకు వస్తున్నావు అని అడుగుతా ఉన్నా. ఓ షర్మిలమ్మ, గా సురేఖ మంచిగా అడిగిందమ్మా. గా టీవీలో కుంకుమ బొట్టు సీరియలు మీ ఓదార్పు యాత్ర ఒక్కసారే మొదలైనయి తల్లి. గా సీరియల్ అయిపోతలేదు, మీ యాత్ర ఆగిపోతలేదు. మాకే ఇసుగొస్తుంది కాదు. గా సీరియల్ ఏదో కోడలు కష్టాలు చూడలేక పొద్దుగల గింత తిని ఏడ్చుకుంటున్నా చూస్తాం. ఇదేందమ్మా నీ యాత్ర? 3 నెలలకు ఒక్కసారి కాలం మారినట్లు ఏదో ఒక జిల్లాలో తిరుగుతానే ఉంటావు. నువ్వు గుడక సీరియల్ చూసుకోరాదమ్మా? అయ్యో తాయారక్క, నాకు సీరియల్స్ చూసేది ఇష్టమే ఉండదు. నా యాత్ర అంటే చాలు నీవు తిట్టడానికి రెడీగా ఉంటావులే. నాకు తెలుసు ఆ సంగతి. జగనన్న సీఎం అయితా ఉన్నాడులే. ఈ మాట నేను చెప్పటం లేదు, మా లోటస్ పాండు ఆస్థాన జ్యోతిష్కుడు చెప్పినాడు. అది ఇట్లా చూడమ్మా, మీ పార్టీకి తెలంగాణలో నా సొంటి లీడర్లు ఇట్లా లేదు. అసలు కార్యకర్తలు లేని గీడ మీ గోలేందమ్మా నాకు తెలియక అడుగుతా. మీ అన్నతో పాటు నువ్వు గురిక మీ ఆంధ్రలో చేసుకో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా డెవలప్ చేయాలన్నా అని చెప్పి మేం టీఆర్ఎస్ అని ఇట్లా తిట్టుంటే మళ్ళా గీడకొస్తావేందమ్మా? కావాలంటే చెప్పు. గా బొత్స గురిక నాకు క్లోజే, ఆయనకి చెప్పమన్నా చెప్తా. ఇక నేను చెప్పేది ఒక్కటేనమ్మా, గీడ డబ్బులైతే వేస్ట్ చేసుకోకర్రి, గీదైతే ఫైనల్. ఈయనెప్పుడూ ఇంతే. మా జగనన్న సీఎం అయితా ఉన్నాడని వీళ్ళ లాంటి వాళ్ళకి కుళ్ళు. అందుకే మన యాత్ర ఆగేది కాదు. 5 రోజుల్లో 32 ఫ్యామిలీస్ ను కలిసి ఈసారి రికార్డే క్రియేట్ చేయబోతా ఉన్నాను. నువ్వు మీ అన్న ఎన్ని యాత్రలు చేసినా వేస్టే. ప్రజల్లో మంచి నాయకుడిగా గుర్తింపు ఉండాలి. భయపడితే విశ్వసనీయత రావాలి. మధ్యలో వస్తే మాత్రం జ్యోతిష్కం కూడా గుర్తించదమ్మా. మరి అదే మాదిరిగా మనం చూస్తా ఉన్నట్లయితే నీకు మీ అన్నకు చెప్పిన ఆ పండితుడు ఏదో రాంగ్ జ్యోతిష్క పుస్తకం చూస్తుంటాడు. అయినా మంచి పని చేసి గెలవాలి. అది మీ వల్లగాకే జగన్ చిలక జ్యోతిష్యం మీద పడ్డట్టుగా ఉంది. ఇక మా అమరావతి శతవార్షికోత్సవం జరుపుకునే వరకు కూడా మా టీడీపీఏ అధికారంలో ఉంటుంది. ఆ విషయాన్ని మీరంతా కూడా ముందు గుర్తుంచుకోండి. అదే మాదిరిగా మీ జ్యోతిష్కులకు కూడా నా మాటగా చెప్పండి. ఎవరెన్ని చెప్తే ఏమండి, ఈసారి జాతకంలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. ఆ సంతోషంతోనే నేను ఈ నా వార్తలు ముగిస్తా ఉన్నాను. జై జగనన్న ఓదార్పులు, జై జై మన జాతక చక్రాలు.